ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, సేవలైతే ఉత్సాహంగా ఉల్లాసంగా చేస్తున్నారు, కానీ ఒక్కొక్కసారి బలహీనంగా అయిపోతున్నారు. ఎందుకంటే మీలోని గుణం శక్తి యొక్క అనుభవం తక్కువగా ఉంది. అందుకే మీ యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంది అంటున్నారు పరమాత్మ. అనుభవంతో చేస్తే కదా మీకు ఫలితం అనేది ఉంటుంది అంటున్నారు. జ్ఞానస్వరూప భావ శక్తి స్వరూప అంటే జ్ఞానస్వరూప ఆత్మని, ప్రేమ స్వరూప ఆత్మని స్వరూపంగా అయిపోవడం అన్నమాట. ఆ స్వరూపం యొక్క అనుభవంలోకి రావడం, ఇది మీకు తక్కువగా ఉంది అంటున్నారు పరమాత్మ. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారో వివరంగా తెలుసుకుందామా? బాబ్దాద చూశారు, పిల్లలు ఉత్సాహ ఉల్లాసాలలో కూడా ఉంటున్నారు. జ్ఞాన జీవితం మంచిగా అనిపిస్తుంది. జ్ఞానం వినటం మరి వినిపించడంలో కూడా మంచిగా ముందుకు వెళ్తున్నారు. కానీ నడుస్తూ నడుస్తూ బలహీనత వచ్చేస్తుంది. దానికి కారణం ఏమిటి? విశేష కారణం ఏమిటంటే, ఏదైతే చెప్తున్నారో లేక వింటున్నారో ఆ ఒక్కొక్క గుణం లేక శక్తి యొక్క జ్ఞానం యొక్క పాయింట్స్ యొక్క అనుభవం తక్కువగా ఉంది. మొత్తం రోజంతట్లో స్వయానికి లేదా ఇతరులకి ఎన్నిసార్లు చెప్తున్నారు? నేను ఆత్మను, మీరు ఆత్మ, శాంతి స్వరూపులు, సుఖ స్వరూపులు, ఇలా ఎన్నిసార్లు స్వయం అనుకుంటున్నారు, మరి ఇతరులకు చెప్తున్నారు? కానీ నడుస్తూ తిరుగుతూ ఆత్మిక అనుభూతి, జ్ఞాన స్వరూపం, ప్రేమ స్వరూపం, శాంతి స్వరూపం, శక్తి స్వరూపం యొక్క అనుభూతి తక్కువగా అవుతుంది. వినటం మరి చెప్పటం ఎక్కువగా ఉంది, అనుభూతి తక్కువగా ఉంది. వినటం చెప్పటం ఎక్కువగా ఉంది, అనుభూతి తక్కువగా ఉంది. అన్నిటికంటే గొప్ప అధికారం అనుభవంలో లీనమైపోండి. శాంతి స్వరూపులని చెప్తున్నప్పుడు ఆ స్వరూపంలో స్వయం మరియు ఇతరులను కూడా శాంతిని అనుభవం చేసుకోవాలి. ఇలా అనుభవం యొక్క అధికారం తక్కువగా ఉంది. ఒక్కొక్క గుణం గురించి వర్ణిస్తున్నారు, శక్తుల గురించి వర్ణన చేస్తున్నారు, కానీ ఆ శక్తి లేదా గుణం సమయానికి అనుభవంలోకి రావటం లేదు. రావాలి. సహనశక్తిని ధారణ చేయాలి. సహనశీలత మంచిది అని కొంతమంది అంటుంటారు కూడా, కానీ అనుభూతి ఉండదు. అనుభూతి లోపంగా ఉన్న కారణంగా ఎంత కావాలనుకుంటున్నారో అంత పొందలేకపోతున్నారు. ఎంత పురుషార్థం ఉండాలో అంత ఉందా అంటే అందరిని అడిగితే కొద్ది మందే ఉంది అని అంటారు. ఎంత లభిస్తుందో అంత జీవితంలో లేదు. కర్మల్లో అనుభవం అవ్వాలి. కేవలం ఆలోచనలో మాత్రమే అనుభవం అవటం కాదు, కానీ నడవడికలలో, కర్మల్లో, శక్తుల్లో మరి గుణాలు స్వయానికి మరి ఇతరులకు కూడా అనుభవం అవ్వాలి. ఇంపార్టెంట్ పాయింట్. జ్ఞానస్వరూపం అని అంటూ ఉంటారు కదా, స్వరూపులే కదా, అయితే ఆ స్వరూపం కనిపించాలి కదా. స్వరూపం అనేది సదా ఉంటుంది, అప్పుడప్పుడు ఉండదు. అజ్ఞాన కాలం యొక్క జీవితంలో కూడా చూడండి, ఎవరికైనా క్రోధం అనేది స్వరూపంగా ఉంటే ఏ విషయం జరిగినా ఆ స్వరూపం కనిపిస్తుందా? దాగదు కదా. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కానీ ఎవరికి ఏ స్వరూపం ఉంటుందో అది కనిపిస్తుంది కదా. స్వయానికి కూడా అనుభవం అవుతుంది, మరి ఇతరులకు కూడా అనుభవం అవుతుంది ఆ క్రోధం అనేది. మరి ఈ గుణాలు శక్తులు కూడా మీ స్వరూపంలో అనుభవం అవ్వాలి. మీరు అవ్వాలి అనుభవ స్వరూపులుగా, ఇతరులు కూడా అనుభవ స్వరూపులుగా తయారు చేయాలి అంటున్నారు పరమాత్మ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దీనివల్ల మీకు ఎక్కువ సఫలం అనేది ఉంటుంది అంటున్నారు పరమాత్మ. అచ్చా.